ఆ అమ్మాయి ఏమో 10th క్లాస్లో టాపర్ అండి. ఇంటర్లో ఎంపీసీకి తీసుకున్నారు. చాలా మంచిగా చదువుతుంది పాప. ఈవిడేమో ఆయాగా పనిచేస్తున్నారు. ఈయన మొన్నటి వరకు కూడా టైలరింగ్ చేసుకుంటూ స్వతహాగా తన కుటుంబాన్ని తను పోషించుకుంటున్నారు. ఈయన ఇంటి ముందు ఉన్న చెట్టు మామిడికాయల కోసం అని చెట్టు ఎక్కితే ఆ కర్ర ఎండిపోయిన కర్ర మీద కాలేసి బలంగా ఉండడంతో పట్టులేక కింద జారిపోయి పడిపోయారు. డైలీ మిషన్ కుడుతూ బట్టలు కుడుతూ ఆయన డైలీ రోజుకు 1000 రూపాయలు తెచ్చుకునే మనిషి సడన్గా కిందన పడిపోయేసరికి వెన్నుపూస మొత్తం విరిగిపోయింది. 2-3 సార్లు ఆయనకి ఆపరేషన్ చేసినా కూడా సెట్ అవ్వట్లేదు అనమాట. అది సడన్గా ఫ్యామిలీ తారుమారు చేసేసింది ఆ పరిస్థితి మొత్తం. సో ఈరోజు ఇంకొకరిని అర్థించే పరిస్థితి వచ్చేసారు పాపం. బియ్యం బస్తా తీసుకురండి. ఇందులో అన్నీ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయిగా, కందిపప్పు అన్నీ ఉంటాయి. వంట చేసుకోండి నీట్గా. గోపాలకృష్ణ గారు ఇగోండి, మీకు ఇంకేమైనా మందులు ఏమైనా కావాల్సి వచ్చినా, పిల్లలకి ఇంకేమైనా కావాల్సి వచ్చినా కొనండి. 20,000 రూపాయలు ఇస్తున్నాను. ఆనందమేనా? దేనికి? బిస్కెట్ ఇచ్చినందుకా? మరి 20,000 ఇచ్చాను రా. అక్కడ కాదు, 30 రూపాయల బిస్కెట్ ప్యాకెట్కి నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు. ఎవరి స్థాయి ఆనందం వాళ్ళకి ఆనందం, అంతే.